బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయం రాజుకుంటుంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్తతలకు దారితీసింది. ఇవాళ 4వ ఎన్నికకు అధికారులు సిద్ధమవగా వైసీపీ చలో తునికి పిలుపునిచ్చింది. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తుని బయలుదేరేందుకు సిద్ధమైన జక్కంపూడి గణేష్ ను రాజమండ్రిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో జక్కంపూడి ఇంటికి భారీగా వైసీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిల్ ఎన్నిక అయితే రసవత్తరంగా మారుతుందని చెప్పుకోవాలి. పూర్తిగా అయితే రసాబసగా మారిపోయింది. అయితే ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. 4వసారి కూడా వాయిదా వేసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకున్నట్లయితే నిన్న చెలో తుని పిలుపునిచ్చారు. ఇదైతే వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాజమండ్రిలో జక్కంపూడి గణేష్ ఇంటి వద్ద అయితే పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ యూత్ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నాడు ప్రస్తుతం అయితే జక్కంపూడి గణేష్. చూసుకోవచ్చు పూర్తిగా అయితే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. అలాగే కార్యకర్తలు కూడా భారీ ఎత్తుగా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ గణేష్ని పోలీసులు గృహ నిర్బంధం చేసేందుకైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గణేష్ కూడా నిరసనకి దిగారు. జై జగన్, జై దాడిశెట్టి, జై జక్కంపూడి అంటూ కూడా ఒక ప్రకారాన్ని పట్టుకుని ఆయన ఇక్కడ దీక్ష కూడా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం క్లియర్గా చూసుకున్నట్లయితే కార్యకర్తలు అవ్వచ్చు, అదే గణేష్ ఫాలోవర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా భారీ ఎత్తుగా కూడా జక్కంపూడి ఇంటికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చెలో తుని పిలుపుని అయితే ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధిస్తున్నారని చెప్పుకోవచ్చు. కొంచెం ఫాలోయింగ్ ఉన్న నాయకులందరూ ఇంటి దగ్గర కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ నాయకుల్ని పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలక్షన్స్ జరిపించాలని కూడా పోలీసులు భావిస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే చెలో తుని కార్యక్రమం ఏదో ఆ కార్యక్రమాన్ని పూర్తిగా అయితే ఇప్పటికీ నిలిపివేయడానికి అయితే పూర్తిగా అయితే ప్రయత్నిస్తున్నారు పోలీసులు అని చెప్పుకోవాలి. పూర్తిగా చూసుకోవచ్చు ఇక్కడ నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అంతా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడ చూసినట్లయితే రాజమండ్రిలో ఇప్పటికే పెద్ద ఎత్తున జక్కంపూడి గణేష్ ఇంటికి అయితే కార్యకర్తలందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే యూత్ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి యూత్ అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. జక్కంపూడి గణేష్ ఇంటికి అయితే పోలీసులు గణేష్ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గణేష్ ధర్నా కూడా దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గణేష్ మనతో ఒకసారి చూసుకున్నట్లయితే ఎన్నికలు జరగకుండా అంటే క్లియర్ కట్గా వైసీపీకి మెజారిటీ ఉన్నా కూడా 2 సార్లు ఎన్నిక జరగకుండా అడ్డుకున్న దాన్ని అసలు ఎలా చూస్తారు? పూర్తిగా ఇది అధికార దుర్వినియోగం మాత్రమే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక భాగం. వారు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎంత అన్యాయంగా అయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి అని చెప్పి ఒక దురాలోచనతో చేసేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ వీటిని అడ్డగించుకుంటుంది. వీటిలన్నింటినీ కూడా జయించి మరలా మేమందరం అధికారంలోకి వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. అన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న దాడిశెట్టి రాజా కౌన్సిలర్లు అన్నని బంధించారని కూడా టీడీపీ ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? దాడిశెట్టి రాజన్న మీదకి దౌర్జన్యంగా, అన్యాయంగా, అతను ఒక మాజీ మంత్రిని కూడా లేకుండా, సరైన రక్షణ కూడా కల్పించకుండా నిన్న తునిలో మీదకు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారితో పాటు పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఏదో పసుపు జెండా కట్టుకున్నటువంటి వ్యక్తులుగా మీదకు వస్తూ ఉన్నారు. కనీస బాధ్యతను కూడా విస్మరిస్తూ ఈ రోజున పోలీసులు చేస్తూ ఉన్నటువంటి తీరును పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పుడు దాడిశెట్టి రాజా మీద కూడా ఇప్పుడు ఆల్రెడీ 2 కేసులు కూడా పెట్టారు. నిన్నే ఏదైతే టీడీపీ నాయకుల మీద దాడి చేసినట్లుగా, అలాగే కౌన్సిలర్ని బంధించినట్టుగా కూడా. అది దాన్ని ఎలా చూస్తారు? దాడిశెట్టి రాజా గారి మీదకు వచ్చి మళ్ళీ తిరిగి వారి మీదే కేసు కట్టడం అనేది నిజంగా కూడా హాస్యాస్పదం. ప్రజాస్వామ్యాన్ని హరించడంలో ఇంతకన్నా దారుణం ఏది ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచే హెచ్చరిస్తూ ఉన్నాం. దాడిశెట్టి రాజా అనేటువంటి వ్యక్తికి ఏదైనా జరిగితే మాత్రం ఎవ్వరం కూడా ఊరుకోం. తర్వాత జరిగేటటువంటి సంఘటనలన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం వారు, పోలీసు వారే బాధ్యతగా నిలవాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది చూసుకున్నట్లయితే జక్కంపూడి గణేష్ చెప్తున్న పరిస్థితి ఏదైతే దాడిశెట్టి రాజా మీద జరిగిన దాడిని అయితే ఖండిస్తున్నామని చెప్తున్నారు. పోలీసులు అయితే ఇప్పటికీ చెప్పుకోవాలి, పోలీసులు గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. దాడిశెట్టి రాజాకి ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా ఊరుకునే ప్రసక్తే ఉండదు అంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా కూడా టీడీపీ నాయకులే దాడికి పాల్పడి మళ్ళీ మాజీ మంత్రి అని కూడా లేకుండా కనీసం రాజాకి సంబంధించి ఏదైతే రక్షణ కూడా కల్పించట్లేదంటూ కూడా చెప్తున్నారు. రాజాకి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా జక్కంపూడి గణేష్ చెప్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. మన రవితో శంకర్, బిగ్ టీవీ.